శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, ప్రశాంత్ నగర్, ఆదర్శ్ నగర్ కాలనీలకు చెందిన కొంతమంది వ్యక్తులు వాహనాలపై వచ్చి ఇక్కడ చెత్త వేసి వెళుతుంటారని తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ సీనియర్ నాయకులు మురుగేషన్ వేలు వాహనదారులపై కాలనీవాసులపై మండిపడ్డారు. ఇక విషయానికి వస్తే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోజు విడిచి రోజు చూసుకోవాలి, కానీ జీహెచ్ఎంసీ కూడా పట్టించుకోవడం లేదని జీహెచ్ఎంసీపై కూడా మండిపడ్డారు. రోడ్లపై కాలనీవాసులు చెత్త వేయడం సమంజసం కాదని, ప్రజలు రోగానివారణ పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ప్రైవేట్ స్కూల్ ఉన్నందున విద్యార్థులు అనేక రోగాలు పాలయ్యే అవకాశం ఉందని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయన్నారు. వారం రోజుల నుండి ప్లాస్టిక్ చెత్త, తినుబండారాలు, వ్యర్థ పదార్థాలు పడేయడంతో వాహనాలు దానిపై వెళ్తుండగా రోడ్లకు వెడల్పుగా పడుతున్నాయని, వాటిని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ సిబ్బందిని ఏర్పాటు చేసి తొలగించాలని కోరుతున్నారు. దగ్గర ఇది మనకు 2 సంవత్సరాల నుంచి అవుతుంది. డైలీ కంప్లైంట్లు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ ఇచ్చినాము, కార్పొరేటర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం. కానీ ఇప్పుడు దాకా దాని గురించి బాధ్యత ఎవ్వరు తీసుకుంటలేరు. ఈ కచరా అనేది డైలీ వేస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా అయినారు, ఏమనంటే మీద మీకెందుకు అని ఇట్లా మొత్తుకుంటారు. అందరు కంప్లైంట్లు ఇచ్చినాం, ఆఫీసర్లకు ఇచ్చినాం, లోకల్ లీడర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, కానీ మాకు ఏం సమస్య పూర్తిగా అవుతలేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ సూపర్వైజర్ వచ్చి మరి ఏం చర్యలు తీసుకోవడం లేదా? మీరు కంప్లైంట్ ఎప్పుడన్నా ఇచ్చారా? అన్న, జిహెచ్ఎంసీ సూపర్వైజర్లా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు అర్థమైతే లేదు, కనిపిస్తలేరు. అంటున్నా కదా, ఒక గల్లీకి 15 రోజులకు ఒకసారి ఓడడానికి పంపిస్తున్నారు. ఏం పేరు అతని పేరు? సూపర్వైజర్ పేరు తెలియదు, సూపర్వైజర్ పేరు తెలియదు. అడిగితే నేను వీళ్ళు ఉన్నారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆ అమ్మల్ని అడిగిన, ఏమమ్మా మీరు ఎందుకు మా ఏరియాకి వస్తలేదు? సార్ ఫస్ట్ 10 మంది ఉన్నాము, ఇప్పుడు 4 ఉన్నాము. మార్నింగ్ చూసారంటే వర్కింగ్ టైంలో థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ క్రాస్ అవుతుంది ఇక్కడ. చాలామంది వస్తారు, చాలామంది ఉన్నారు. మేమేమంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడ కెమెరాలు పెట్టిస్తున్నారా, ఏం పెట్టిస్తున్నారా? కొద్దిగా ఫాలో చేయండి, పెనాల్టీ వేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కమిషనర్ సార్, మీకు కూడా మా రిక్వెస్ట్, పబ్లిక్ గురించి జరా చూడండి. మీరు మున్సిపల్ కమిషనర్ అంటే, మా మున్సిపల్ అంటే మీకు వచ్చి పబ్లిక్ గురించి మేము మీ దగ్గర ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మా పిల్లల్ని, మా పబ్లిక్ని చల్లగా చూసుకోండి. మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు, మాకు ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఎన్ని రోజులు, వారం రోజుల దాకా అంటే చాలా చాలా కష్టం అండి. ఇది చాలా కష్టం. ఇది ఒక రోజు పడుతుంది, మరుసటి రోజు నేను జిహెచ్ఎంసీకి నేను ఏం ప్రిజాల్వ్ చేస్తున్నాను అంటే, ఈ వారం నుంచి ఇక్కడ ఈ చెత్త అట్లనే ఉంది. మీరు కానీ రేపటి లోపల చేయకపోతే మేమే బండి పెట్టి మున్సిపాలిటీ ఆఫీస్ కూడా తీసుకొచ్చి పోసేసి వెళ్ళిపోతాం. అంతే కదా. అంటే మా పబ్లిక్, మా పిల్లలకు ప్రాబ్లం వచ్చేటప్పుడు మీకు రావాలి కదా ప్రాబ్లము. మా బండి ఖర్చుతో మేము తీసుకొచ్చి పోస్తాం. నిన్న ఒక వ్యక్తి ఏం చేస్తుండ్రు, నా ముంగట్న వేసేసిపోతుంది. నేను అడిగిన పబ్లిక్, ఏంద్రాబాయ్ ఎక్కడ వేస్తున్నావు అంటే, అందరూ వేసారు కదా అందుకని నేను వేసిన. అందరూ ఏదో బ్యాడ్ వర్డ్స్ నేను వచ్చేస్తుంది, కానీ అందరూ తప్పు పని చేస్తావు, నువ్వు కూడా చేస్తావా? అది కాదు కదా. నువ్వు ఏంటిది, నువ్వు చదువుకున్నావు, నీకు తెలివి లేదా? నీ ఇంట్లో ఇట్లా ఉంటుంది కదా. నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ప్లీజ్ మీ ఇంట్లోని ఎంత శుభ్రంగా పెట్టుకున్నారో పబ్లిక్ ప్లేస్ని కూడా అదేలాగా పెట్టుకోండి. అంటే చాలా హై క్లాస్ పిల్లలు, మీ పిల్లలు ఏమంటే శాంటా మేరియా పోతారు, ఏదో పెద్ద పెద్ద స్కూల్కి పోతారు. అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చర్యలు తీసుకోకపోవడము, ఇట్లా రోడ్డు మీద వేసినా కానీ వాళ్ళు చేయడం లేదన్న. ఫస్ట్ జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవిత అక్క, జై వాసిలి చంద్రశేఖర్ అన్న. మన మీడియం సోదరులకు, మన ప్రజలకు నా తరపు నుంచి నమస్తే. ఇది 1 వీక్ నుంచి ఈ చెత్త ఎట్లనే పడింది. ఇది కొత్త ఏమి కాదు, ఎవ్రీడే ఇదే రొటీను. కంప్లైంట్ చేస్తా వస్తారు, ఒకరోజు తీస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు, అంతే వదిలేస్తారు. ఇది చెత్తలు. స్కూల్ పక్కన చూస్తే మీకు స్కూల్ కనిపిస్తుంది, స్కూల్ ఉంది. స్కూల్ పిల్లలు వస్తున్నారు, పోతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్. ఇది పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ రోడ్లో ఇప్పుడు చూడండి ఎంతమంది బండిలు పోతుంది. స్కూల్ పిల్లలు చూడండి స్కూల్ పిల్లలు పోతున్నారు. మీకు ఇంటికాడ చెత్త బండి వచ్చేటప్పుడు చెత్త బండిలో వేయడానికి మీకు 100 రూపాయలు ఇవ్వడానికి మీకు అంత బద్ధకం అవుతుందా? ఇక్కడ దీనివల్ల నిన్న వర్షం పడింది, దోమలు వస్తుంది, పిల్లలకి ఎంత ప్రాబ్లం వస్తుంది, పక్కింటోళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తుంది. ఇది మీ ఇంట్లో మీరు ఇట్లనే గలీజ్గా పెట్టుకున్నారా? లేకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇది ఇక్కడ పడితే పక్కన స్కూల్ తినేసి డైలీ తీయాలనేసి వాళ్ళకి ఒక తెలివి లేదా? ఏం చేస్తున్నారు ఇది?